బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండ నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎవరు ఎన్ని కుయోక్తులు పన్నినా గెలుపు తనదేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వార్థ రాజకీయాలకు కొంతమంది తెరలేపారన్నారు. సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకానికి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానంటున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రామగుండం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత సంచరించుకుంది. ఇక్కడ వేసవి తాపంతో పాటు రాజకీయంగా కూడా ఒక హీట్ పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం రామగుండం నియోజకవర్గ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్తో ఉన్నాం. కోరుకంటి చంద్ర గారు చెప్పండి, ఇక్కడ మేజర్గా వచ్చేసి సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున కూడా ఉంటారు. సింగరేణి కార్మికుల ఓట్లు ఇక్కడ కీలకం ఉంటాయి. అంటే మీరు ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు? రాబోయే అంటే రెండోసారి అధికారంలోకి రావడానికి మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తారు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఆకలి చావులు ఆత్మహత్యలు ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఈ యొక్క సంక్షేమ పథకాలతోని ఆనందంగా బతుకుతున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులను మేము ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఈ యొక్క ప్రభుత్వం నుంచి వెళ్ళి అనేక విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తుంది. కాబట్టి తప్పకుండా గెలుస్తుందనేటువంటి విశ్వాసం మాలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి స్వల్ప మార్పులతో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సిద్ధం చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ స్పందన? 60 ఏళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా పేద ప్రజల కోసం ఆసరా పెన్షన్ కోసం కానీ అదేవిధంగా మహిళలకు జీవన భృతి కల్పించడం కోసం కానీ ఎన్నడూ కూడా ఆలోచన చేయలే వాళ్ళు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా షాదీ ముబారక్, అదేవిధంగా ఆసరా పెన్షన్, అదేవిధంగా ఇక్కడ ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు కానీ ఇవేవి కూడా అసలు మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా అమలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. కానీ వాళ్ళను మేము కాపీ కొట్టుడు కాదు, వాళ్ళు ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళకు నచ్చినప్పుడు సహజంగా వారికి ఉన్నటువంటి కోరిక వారి ఆలోచనలను అమలు చేసుకోవడం కోసం పార్టీలు మారుతూ ఉంటారు. గట్లే మారి ఉంటారు మా పార్టీ నుంచి కూడా. దానికి మేము దాని గురించి పెద్దగా ఏం కామెంట్ చేయదలుచుకోలే. వాళ్ళకు పార్టీ మీద విశ్వాసం లేదు, వాళ్ళ స్వార్థం పూరితమైనటువంటి ఆలోచన కాబట్టే వాళ్ళు ఈ పార్టీ మీద కమిట్మెంట్ ఉండే వాళ్ళు కాదు. కాబట్టి పార్టీని విడిచిపెట్టిపోయారు అంతే. థ్యాంక్ యూ. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు రామగుండం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి కోరుకంటి చందర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, రామగుండం.